సో గైస్ ఈ వీడియోలో మనము క్లయింట్ ఇంటర్వ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. అసలు క్లయింట్ ఇంటర్వ్యూ అనేది ఏంటి? అసలు క్లయింట్ ఎవడు? ఏ విధంగా క్లయింట్ ఆలోచిస్తారు? అసలు క్లయింట్ అనేవాడు ఎవడు? ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీకి డబ్బులు ఏ విధంగా వస్తాయి? ఎవరు ఫండింగ్ చేస్తారు? ఎవరు వీళ్ళకి ప్రాజెక్ట్‌లు ఇస్తారు? ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఒకవేళ చూడకపోతే ఆల్రెడీ దీని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక వీడియోలో చేశాను. డెఫినెట్‌లీ మీరు చూడండి. సాఫ్ట్‌వేర్ కంపెనీకి డబ్బులు ఎలా వస్తాయి ఏంటి అని మనం మాట్లాడుకునే ముందు అసలు ప్రాజెక్ట్ ఎలా వస్తాయి? క్లయింట్స్ ఎలా వస్తారు? కంపెనీని చూసొస్తారా? టీమ్‌ని చూసొస్తారా? అండ్ అసలు క్లయింట్స్ ఎవరు? అండ్ ఈ డీటెయిల్ అనాలిసిస్ అనేది మనం చేసుకుందాం. అండ్ అప్పుడు మీకు అర్థమవుతుంది. అసలు నేను ఈ వీడియో కంటిన్యూషన్ ఈ వీడియో చూడకముందు ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. సో దట్ యూ విల్ కేమ్ టు అండర్‌స్టాండ్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్. క్లయింట్ ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. అండ్ జనరల్‌గా ఏంటి అంటే క్లయింట్ ఇంటర్వ్యూ అంటే ఫస్ట్ ఏంటి అంటే క్లయింట్ ప్రాజెక్ట్ మీద అవగాహన ఉండాలి. రైట్? ప్రాజెక్ట్ మీద అవగాహన ఉండాలి. ప్రాజెక్ట్ అంటే మనం ఇంకా కంపెనీలో జాయిన్ అవ్వలేదు కదా! రైట్? ఆ ప్రాజెక్ట్ మీద మనకెలా అవగాహన వస్తుంది? ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ మనం పని చేసిన ప్రాజెక్ట్ మీద డెప్త్ నాలెడ్జ్ అనేది మనకుండాలి. డెప్త్ నాలెడ్జ్ అంటే ఏంటి? డెప్త్ నాలెడ్జ్ అంటే అసలు ఈ ప్రాజెక్ట్‌ని ఎందుకోసం పిక్ చేస్తున్నాం? గొర్రెల్లాగా వాళ్ళేదో చెప్పారు, టాస్క్‌లు ఇచ్చారు, నేను చేశాను అన్నట్లు ఉండకండి. మన జీవితంలో ఎప్పుడు ఎదగలేము. ఎప్పుడైనా గాని ఒక వర్క్ చేస్తున్నప్పుడు, ఒక పని చేస్తున్నప్పుడు ఈ పని ఎందుకు చేస్తున్నాం? ఈ పని చేయడం వల్ల కంపెనీకి ఏ విధంగా ప్రాఫిట్ అవుతుంది? ఏ విధంగా ఎందుకు కంపెనీ నా చేత ఈ వర్క్ చేయిస్తుంది? ఇవన్నీ ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించకుండా మనం ఆలోచించేది ఏంటంటే వాళ్ళు నాకు టాస్క్ ఇచ్చారు. నాకు కోడింగ్ వచ్చు కాబట్టి నేను కోడింగ్ చేసేసా. వాళ్ళు నాకు టాస్క్ ఇచ్చారు. నాకు అసైన్ చేశారు. నేను చేయాలి కాబట్టి నాకు జీతం ఇస్తున్నారు కాబట్టి నేను చేసేసిన టైమ్ టు టైమ్ అయిపోయింది ఖతం. టాటా బై బై. నెవర్ ఎవర్ థింక్ లైక్ దిస్. ఎప్పుడైనా గాని ఆ ప్రాజెక్ట్ ఏంటి? ఆ ప్రాజెక్ట్ అనేది మనకు ఎందుకు ఉపయోగపడుతుంది? దానివల్ల బెటర్ అండర్‌స్టాండింగ్, బెటర్ ఔట్‌పుట్ అనేది నువ్వు కంపెనీకి ఇవ్వగలుగుతావు. అండ్ అది మంచి కంపెనీ, కొంచెం నీ కష్టాన్ని గుర్తించి అప్రైల్ ఇస్తే ఓకే. నో ప్రాబ్లమ్. ఒకవేళ ఇవ్వకపోయినా నో ప్రాబ్లమ్. నేర్చుకున్న పని, అర్థం చేసుకున్న ఆ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా మనకి యూజ్ అవుతుంది. అండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ అండర్‌స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది మనం ఏం చేస్తారంటే, మనం ఏదైతే డొమైన్ వర్క్ చేస్తున్నామో, ఒక డొమైన్ మీద వర్క్ చేస్తున్నామో, ఆ డొమైన్ అసలు ఎందుకు యూజ్ చేస్తారో చాలా మందికి తెలీదు. డొమైన్ ఎందుకు పనిచేస్తుంది? ఆ డొమైన్ ఏంటి? రైట్? మన డొమైన్ దేనికోసం ఉపయోగిస్తున్నాం అనేది ఆ లైన్ ఆఫ్ బిజినెస్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ చాలా మంది ఏం చేస్తున్నారంటే క్లయింట్ ఇంటర్వ్యూలో ఇదొక పాయింట్, ప్రాజెక్ట్ అండర్‌స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. డొమైన్ ఎందుకు పనిచేస్తుంది? ఆ లైన్ ఆఫ్ బిజినెస్ అనేది ఇంపార్టెంట్. ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే డమ్మీ ప్రాజెక్ట్స్. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. డమ్మీ ప్రాజెక్ట్స్ పెట్టేస్తా ఉంటారు. సో, ఇప్పుడు మనకొక డౌట్ రైజ్ అవ్వచ్చు. మన వాళ్ళు అడుగుతా ఉంటారు. సార్ మేము పెట్టిందే ఫేక్ సార్. మేము పెట్టిందే ఫేక్. మాకెక్కడి నుంచి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకురావాలి సార్. యాక్చువల్లీ కెరియర్ గ్యాప్ వాళ్ళు ఫేస్ చేస్తున్న అతి పెద్ద ప్రాబ్లమ్ ఇదే. కెరియర్ గ్యాప్ వాళ్ళు లేకపోతే ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్ళాలనుకునే వాళ్ళు ఫేస్ చేస్తున్న అతి పెద్ద ప్రాబ్లమ్ ఇదే. దానికి సొల్యూషన్ అనేది చూడండి. ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంటే దాన్ని ఒకసారి వీడియో చూడండి. ప్రాజెక్ట్ గురించి డీటెయిల్‌గా యూనిక్ జెన్యూన్ ప్రాజెక్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కెరియర్ గ్యాప్ వాళ్ళు ఫేస్ చేస్తున్న అతిపెద్ద ఇష్యూ ఇది. దాని గురించి ఒక సొల్యూషన్‌తో మనం వచ్చాం. ఏంటి అంటే మనము కొన్ని డొమైన్స్‌లో మనం సపోర్ట్ చేయగలుగుతున్నామో దానికి సంబంధించి నేను ఇప్పుడు మీకు అంటే టాప్ డొమైన్స్ ఇవి. దానికి సంబంధించి మీకు అప్డేట్ చేస్తున్నాను. రైట్. ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే డమ్మీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి చాలా ఈజీగా దొరికిపోతారు. దొరికిపోయేదానికి ఛాన్సెస్ ఆర్ వెరీ హై. డమ్మీ ప్రాజెక్ట్ క్లయింట్ ఇంటర్వ్యూలో డమ్మీ ప్రాజెక్ట్ పెట్టా అంటే వాడికి ఈజీగా తెలిసిపోతుంది. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా మంది ఇంకొక విషయము చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనము క్లయింట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కాన్ఫిడెన్స్. ఏందండి కాన్ఫిడెన్స్? దేనికి కాన్ఫిడెన్స్? ఏమని చెప్పి కాన్ఫిడెన్స్ ఇయ్యాలి అంటే కాన్ఫిడెన్స్ యూ నీడ్ టు గివ్ కాన్ఫిడెన్స్ దట్ యూ హ్యావ్ అండర్‌స్టూడ్ దేర్ లైన్ ఆఫ్ బిజినెస్. అది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఏదైతే కంపెనీలో వర్క్ చేయబోతున్నావో, ఏదైతే ప్రాజెక్ట్ ఉందో, కంపెనీ ప్రాజెక్ట్ తెలుసుకొని అంటే కంపెనీకి సంబంధించి ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో తెలుసుకొని, ఒక అసంప్షన్‌కొచ్చి రిలేటెడ్‌గా నేను పర్ఫెక్ట్. నేను మీ లైన్ ఆఫ్ బిజినెస్‌ని నేను అర్థం చేసుకుంటున్నాను. ఐ కెన్ ఏబుల్ టు హ్యాండిల్ అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్స్. ఐ విల్ వర్క్ అకార్డింగ్ టు రిక్వైర్మెంట్. మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు క్వాలిటీ అవుట్‌పుట్‌ని నేను ఇవ్వగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ అనేది మనము ఖచ్చితంగా క్లయింట్‌కి ఇవ్వాలి. ఈ 4 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. క్లయింట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలివి. ఓకే. థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్ శివ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్.
one stop solution for algebra oriented courses. Thank you.